అందరికీ నమస్తే. నేను మీ కాపీల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఓటీఆర్ విషయంలో ఇక దగ్గరికి వచ్చింది లాస్ట్ డేటు. మార్చి 25 లాస్ట్ డేటు. మార్చి 15 దాకా వచ్చినాం దగ్గర. సో కాబట్టి ఇంకా 10 రోజులే ఉన్నది. 1-2 రోజులు అటు ఇటు వదిలేస్తే 10 రోజులే ఉన్నది. ఒకసారి మనం వెబ్సైట్ను పరిశీలిస్తే స్ట్రక్ అవుతుంది. నేను డైలీ వాళ్ళతో వీళ్ళతో చూస్తూ ఉంటాను. నేను స్ట్రక్ అవుతుంది. కాబట్టి ఇదే విషయం చెప్దామని, ఇక పెంచేటువంటి అవకాశాలు చాలా తక్కువ. మరి దీన్ని వాస్తవానికి ఈ ఓటీఆర్ అనేది లాస్ట్ డేట్ ఇవ్వద్దు, ఎప్పుడైనా చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ లాస్ట్ డేట్ అంటున్నారు కాబట్టి వితిన్ ద టైంలోనే మీరు ఖచ్చితంగా ఈ ఓటీఆర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇందులో ఏవైతే కొన్ని అంశాలు తప్పనిసరిగా ఎడిట్ చేసుకోకుండా ఫ్రీజ్ చేస్తామన్నారో దానిపైన జాగ్రత్తగా దృష్టి పెట్టండి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ విషయం కానీ, ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి డాటా ఎంట్రీ కానీ, అండ్ ముఖ్యంగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి మీ స్టడీ సర్టిఫికేట్ల అప్లోడ్ విషయం, ఇవి మార్చుకోవడానికి అవకాశం లేనటువంటివి కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్ సర్టిఫికెట్లనే అప్లోడ్ చేయండి. జిరాక్స్లు అప్లోడ్ చేయడము, లేదు అంటే ఒక స్కూల్కి బదులు ఇంకోటి అప్లోడ్ చేయడము, ఒకదానికి బదులు ఇంకోటి, తర్వాత చూద్దాంలే లాస్ట్ డేట్ అయిపోతుంది అని హర్రీబర్రీగా ఏదో ఒకటి చేయడం కంటే ఈ 10 రోజుల సమయం ఉన్నది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు ఆ ఓటీఆర్ను ఎడిట్ చేసుకోలేదో కరెక్ట్ చూసుకొని ఎడిట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇప్పటి నుండి మీకు అందుబాటులోకి వస్తా, అదే విషయం చెప్దామని ఈ వీడియోలోకి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో రాయండి. నేను ఈ ఓటీఆర్కి సంబంధించి చాలా డౌట్స్ దగ్గర ఒక 1000 డౌట్ల వరకు, ఒక్కొక్క వీడియోలలో 1000 డౌట్ల వరకు నేను క్లారిఫై ఇచ్చిన. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోలు చూడండి. ప్రీవియస్ అంటే ఎప్పటియో కాదు, మొన్న ఓటీఆర్ అప్డేట్ నుంచి వచ్చినటువంటి వీడియోస్ కానీ, ఆ అప్డేట్ తర్వాత వచ్చినటువంటి షార్ట్స్, నేను మన ఛానల్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేసిన. ఒకసారి చూడండి. అన్నింటి గురించి దాదాపుగా మాట్లాడినా. ఇంకేమైనా మాట్లాడనివి ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, దీని గురించి మాట్లాడండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా రేపటి నుంచి డైలీ ఈ ఓటీఆర్కి సంబంధించినటువంటివి కానీ, టీజీపీఎస్సీ అప్డేట్స్ కానీ, రాబోయేటువంటి నోటిఫికేషన్లకు కానీ అందుబాటులో ఉంటాయి. సో ఇది మొత్తం మీద ఓటీఆర్ యొక్క డేట్ను మళ్ళీ పెంచేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వితిన్ ద టైంలోనే మీ ఓటీఆర్ను కంప్లీట్ చేసుకోండి. ఏవైతే మార్చుకోవడానికి అవకాశం లేని అంశాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే మీరు ఈ ఓటీఆర్లో డాటా అనేది ఫ్రీజ్ చేయండి, ఫైనల్ సబ్మిట్ చేయండి. లేకపోతే ఆగండి. మీ దగ్గర నియర్ బై ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే అదే సర్టిఫికెటా అట్లాంటిదేనా అని చెప్పేసి క్లారిటీ తీసుకున్న తర్వాతనే చేసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి ఏదైనా ఎంట్రీ చేసుకోకుండా వదిలేసినా సరే కానీ తప్పుడు ఎంట్రీ మాత్రం చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డిగ్రీ ఉన్నది, డిగ్రీ సర్టిఫికేట్ లేవు, అయినా ఇంటర్ వరకు చేసుకొని వదిలేస్తే అయిపోతుంది. నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది కానీ ఇంకా బ్యాక్లాగ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఉన్నది, 10th వరకు చేసుకొని సరిపోతుంది. 10th వరకు అప్లోడ్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది. అదే నాకు పీజీ చేస్తున్నా, పీజీది ఏదో పెట్టి ఫైనల్ కొట్టే బదులు పీజీ లేకుండా కేవలం డిగ్రీ వరకు చేసుకొని ఫ్రీజ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకు అడిషనల్ క్వాలిఫికేషన్ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి కొన్ని చూసుకుంటూ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా నేను నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓటీఆర్కి సంబంధించి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. దాదాపుగా అన్ని కామెంట్లకు నేను చూస్తున్నా, రిప్లైలు ఇస్తున్నా. ఏదైనా కొత్తగా అడిగితే తప్పనిసరిగా రిప్లై ఇస్తున్నా. పాత అన్నింటిని కూడా మన వీడియోలలో ఉంటున్నాయి కాబట్టి నేను రిప్లై ఇవ్వట్లేదు. ఒకసారి మీరు కామెంట్లో మీ కామెంట్ను రాయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.